అగ్రరాజ్యం అమెరికాలో ఏడాది మంచు తుఫాను ఊహించని విధంగా ఉంది. గతంతో పోలిస్తే అనేక రెట్లు పెరిగిన ఈ తుఫాను ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అమెరికాలో ఫెయిర్ మంచు తుఫాను పెను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది ప్రజలు గడ్డకట్టే చలిలో వణికిపోతున్నారు. టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు సుమారు 15 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర పరిస్థితి ప్రకటించింది. టెంపరేచర్స్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు భారీగా మంచు కురుసడంతో రోడ్లు, భవనాలు మంచు మేటలతో నిండిపోయాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచుతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తుఫాను ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. భారీ మంచు, ఐస్ కారణంగా దృశ్యమానత తగ్గడంతో ఇప్పటివరకు 1800కు పైగా విమాన సర్వీసులు అధికారులు రద్దు చేశారు. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. అటు రహదారులపై మంచు గడ్డకట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల విద్యుత్ లైన్లపై మంచు పేరుకుపోయి తీగలు తెగిపోవడంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితిపై వైట్ హౌస్ స్పందిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఎల్లుండి వరకు తుఫాను తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ముఖ్యంగా గడ్డకట్టే గాలులతో ఫ్రాస్ట్ బైట్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఫెమా బృందాలు రంగంలోకి దిగాయి. బాధితుల కోసం ప్రత్యేకంగా షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు.